చెక్ చేసుకుంటే తర్వాత మిగతా ఇప్పుడొచ్చే టర్మ్స్‌ని బట్టి కూడా చెక్ చేసుకుంటది. ఓకే. సో, ఇంకేమంటున్నాడంటే గనక మీరు సైట్‌లో ఓన్లీ కంటెంట్ పెడితే కుదరదు. ఓకే. సో, దాంతో పాటు ఏమన్నా జిఫ్ ఫైల్స్ గానీ, లేకపోతే యానిమేషన్ ఫైల్స్ గానీ, వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ పెట్టాలి కంపల్సరీ. ఒకవేళ ఫోటో పెడితే ఏం చేస్తామంటే గనక కంపల్సరీ మనం ఆల్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఇన్సర్ట్ చేయాలి. అది ఎప్పుడు ఇమేజ్ అయితే గనక. వీడియోస్‌కైతే అవసరం లేదు. సో, ఇమేజ్ ఒకవేళ మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గనక ఏం చేస్తామంటే కంపల్సరీ ఆల్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే గనక ఇది పెడుతున్నాను. సో, ఏమడుగుతున్నాడు? ఆల్ట్ ట్యాగ్. ఓకే. సో, కానీ నేను ఇది ఏదొచ్చినప్పుడు కావాలి అనుకుంటున్నానంటే నా నా ఓన్ దానికన్నా గూడా ఒకవేళ నేను డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి సో, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో, మెయిన్ కీవర్డ్‌తో పాటు ఇక్కడ గూడా కావాలి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ కీవర్డ్ మట్టుకే ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈ పోస్ట్‌లో దీనిదే ఏస్తాం కాబట్టి కంపల్సరీ మనకు ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, పెట్టేసాను. ఇంకొచ్చేసింది. సో, ఇమేజ్ ఏస్తే గనుక కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఈ సైట్‌కొచ్చేసరికి ఒక పోస్ట్‌కొచ్చేసరికి ఒక ఇమేజ్ సరిపోతుంది. లేదు అనుకుంటే మినిమమ్ 2 ఇమేజెస్ మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ ఇమేజెస్ కూడా పెట్టకూడదు. ఓకే. సో, ఇమేజ్‌కి కంపల్సరీ ఆల్ట్ టెక్స్ట్ ఉండాలి. వీడియో గాని లేకపోతే ఏదైనా ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకు పెట్టాలి అంటే అంటే 2 గనక ఇమేజెస్ ఎట్ ఎ టైమ్ డిస్‌ప్లే అయితాయా? ఏదండి? మీరు ఇప్పుడు ఇమేజెస్ హ్మ్. ఇన్సర్ట్ చేస్తారు కదండీ! అవునండి. 2 మల్టిపుల్ అంటే 1 ఆర్ 2 పెట్టొచ్చు అన్నారు కదా! ఒకేసారి హ్మ్. ఓకే. అందులోనే సేమ్ ఇన్సర్ట్ అయిపోతాయి. అంటే ఆ! మీరు ఇక్కడ ఎన్ని కావాలన్నా పెట్టుకోవచ్చు మేడం. ప్రాబ్లమ్ లేదు. బట్ ఏంటంటే లిమిట్ ఏంటంటే ఓవరాల్‌గా 2 సజెస్ట్ చేస్తా ఉంటారు ఎక్కువగా. సో, లేదు మన డిస్‌ప్లే ఎట్ కంటెంట్ ఎ టైమ్ అయిపోతుందా అండి? అంటే ఇన్సర్ట్ చేయంగానే వెంటనే లైవ్‌లోకి వచ్చేస్తుందంటారా? మీరు ఏ పేజ్‌కి కావాల అంటే సింగిల్ పేజ్‌కి ఒకటే అని లిమిటేషన్ ఉందా అట్లా? ఒక పేజ్‌కొచ్చేసరికి 2 ఇమేజెస్ మేడం. ఏయైనా సరే ఒక 2 పెట్టుకుంటే సరిపోతది. కంటెంట్ బాగా ఎక్కువ ఉంటే గనుక పెట్టుకోవచ్చు. మినిమమ్ హ్మ్. 300 వర్డ్స్ మెయింటైన్ చేసుకోమని చెప్తా ఉంటారు కంటెంట్. సో, ఓకే. ఒక 2 ఇమేజెస్ పెట్టుకుంటే సరిపోద్ది. 1 ప్రిఫరబుల్ లేదు ఇంక సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుంది అనుకుంటే, సో, నేనిక్కడ కొన్ని సార్లు మనం టెక్స్ట్ పరంగా చెప్పకుండా సో, డిజిటల్ మార్కెటింగ్ ప్రీ రిక్విజిట్స్ అని ఉంటుంది. సో, నేను కోర్స్ ఫీచర్స్ అని ఉంటాయి. అది నేను టెక్స్ట్ రాయకుండా ఏం చేస్తానంటే ఇమేజ్ ఫార్మాట్‌లో రియల్ టైమ్ ఫ్యాకల్టీ అని ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో దీన్ని నేను కొన్ని సార్లు ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్ చేస్తా ఉంటా. సో, ఒకటేంటంటే కాదండి. ఇక్కడ మీరు ట్రైనింగ్ కాబట్టి ఎగ్జాక్ట్ సరిపోతుంది. అంటే 1 ఆర్ హ్మ్. 2 ఇమేజెస్ సరిపోతుంది. బట్ హ్మ్. లైక్ కలెక్షన్స్ అనుకోండి. నంబర్ ఆఫ్ కలెక్షన్స్, డ్రెసెస్ కలెక్షన్స్ అట్లా అనుకోండి. అవి నంబర్ ఆఫ్ పెట్టుకుంటాం మేడం. అది మన ఫంక్షనాలిటీ మారిపోతుంది గదా! అది మీరు ఈకామర్స్ సైట్ అనుకోండి అప్పుడు కంపల్సరీ పెట్టాలి. సో, నేనిక్కడేంటంటే నాకొచ్చే యూజర్‌కి ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో, మీరు పెట్టే నేను ఇన్ఫర్మేషన్ అంటే మీరు అట్ అంటే ఒకసారి ఊరికే ట్రై చేయమన్నారు కదా! నేను అదే చేస్తున్నా. నో ఇష్యూ గదండీ! ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే మీ రిక్వైర్‌మెంట్ పెట్టాలి కదా! అక్కడ మనకి. సో, ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి, లెఫ్ట్ ఇమేజెస్, అవునవును. రైట్ ఇమేజెస్ పెట్టాలి కాబట్టి సిట్యుయేషన్‌కి ఓకే. అంటే యూజర్‌కి రిక్వైర్‌మెంట్ ఉంటే పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జనరల్‌గా ఇన్ఫర్మేషన్ సైట్స్‌లో ఏం చేస్తా ఉంటారంటే ఎక్కువ సజెస్ట్ చేయరు. అంటే రిక్వైర్‌మెంట్‌ని తగ్గట్టుగా ఓన్లీ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి ఒక డిజిటల్ మార్కెటింగ్ లోగో పెట్టి అలాంటియే 2 ఇమేజెస్ పెట్టాననుకోండి ప్రాబ్లమ్ అవుతది. అలా కాకుండా హ్మ్. నేను ఒక దాని మీద ప్రీ రిక్విజిట్స్ అని ఒకటి పెట్టి, కోర్స్ ఫీచర్స్ అని ఒకటి పెట్టాననుకోండి. అది డిఫరెంట్ మెసేజ్‌ని కన్వే చేస్తుంది కాబట్టి ఓకే. ప్రాబ్లమ్ లేదు. యూజర్ స్టిక్ అయ్యి ఉంటారు. ఇమేజ్‌ని రీడ్ చేయదు కదా! ఐ మీన్ ఏదండి? ఇమేజ్‌లో ఉన్న డేటాని ఏం రీడ్ చేయరు కదా! డేటాని రీడ్ చేయదు. బట్ అది యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూకి. యూజర్‌ని అట్రాక్ట్ చేయడానికి. ఓన్లీ టెక్స్ట్ పెడితే గనుక ఓకే. ఎంతసేపు చదువుతా ఉండరు గదా! సో, మనం ఏం చేయడం ఎందుకు పెడతామంటే మల్టీమీడియా ఫార్మాట్‌లో ఉన్నాయి. ఇమేజ్ నుంచి గాని, వీడియో గాని అంతా ఎందుకు పెడతామంటే యూజర్‌ని కాసేపు ఎక్కువ మన సైట్‌లో ఉంచడం ఓకే. కోసం అన్నమాట. దాని గురించి అది గూగుల్‌కొచ్చేసరికయితే జస్ట్ అది ఆల్ట్ టెక్స్ట్ రీడ్ చేసుకొని ఉంటది అంతవరకే గాని సో, దానికి కొంతవరకయితే ప్రాబ్లమ్ లేదు. సో, అది మన యూజర్‌ని పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఒకవేళ గూగుల్‌ని టార్గెట్ చేసుకోవాలి అనుకుంటే, సో, ఈ ఆల్ట్ టెక్స్ట్ మెన్షన్ జేసుకోవాలి. సో, అది ఓకే.
అది మీ రిక్వైర్మెంట్‌ని బట్టి పెట్టుకోవచ్చు. కాకపోతే ఓవర్ అవ్వకుండా చూసుకోండి. అంటే ఎంతవరకు ఒక లిమిట్ వరకు ఉంటది కదా! సో, మొత్తం అది ఇమేజ్ సైట్‌లా కాకుండా కొంచెం బేసిక్ చూసుకొని చేయండి సరిపోతుంది. సో, ఇంకా ఏమంటున్నారంటే గనక మనం ఏదైతే మెయిన్ కీవర్డ్స్ చేస్తున్నామో వాటితో హెడ్డింగ్స్ పెట్టుకోమని చెప్తున్నారు. అంటే హెడ్డింగ్స్ మెయిన్ ఫోకస్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హెడ్డింగ్ పెట్టుకోమంటున్నారు. అంటే నేను కంటెంట్‌లో ఇప్పుడు నేను తీసుకున్నదేంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది నా మెయిన్ కీవర్డ్ కాబట్టి, సో, ఈ మెయిన్ కీవర్డ్స్‌ని ఇది నా సైట్ ఇంకా నెక్స్ట్ గూగుల్ ఏం రీడ్ చేస్తా ఉంటదంటే, సైట్‌లో ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది రీడ్ చేస్తా ఉంటది. సో, ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నిటిని గూడా నేనేం చేయాలంటే, నా కీవర్డ్ వచ్చేటట్టుగా నేను హెడ్డింగ్ ట్యాగ్స్ ప్రిపేర్ చేపించుకోవాలి. అంటే ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. హెచ్1 అయిపోయింది కదా ఆల్రెడీ. ఇప్పుడు హెచ్2 రాస్తున్నాను. సో, ఇక్కడ నా మెయిన్ కీవర్డ్ పెట్టాను. అంటే కీవర్డ్ ఇలాగే రిపీట్ చేసేయకూడదు. ఎందుకు అంటే గనక సో, మనకి కంపల్సరీ ఏం చేయాలి అంటే కీ కీవర్డ్‌కి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రీ రిక్విజైట్స్. ఓకే. సో, ప్రీ రిక్విజ్ సో, ప్రీ రిక్విజైట్స్ అని చెప్పాను. అంటే సో, ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది జస్ట్ లైక్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే పెడుతున్నామో దాన్ని ఒక సైడ్ హెడ్డింగ్ కింద హైలైట్ చేసి పెడతా ఉంటాం. సో, ఎగ్జామినర్ ఏం చేస్తా ఉంటారంటే గనక స్టార్టింగ్ ఒక పారా చదువుతారు. తర్వాత హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో చదివేసి మన మీదకి ఒక ఐడెంటిఫికేషన్‌కి వచ్చేస్తా ఉంటారు. సో, అట్లాగే ఏంటంటే గూగుల్ ఇప్పుడు మనం పైన చెప్పిన వాటితో పాటు నెక్స్ట్ రీడ్ చేసుకునేదేంటంటే సైట్‌లో ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ మొత్తం 6 ఉంటాయి. అలాగా మనం హెచ్1 అనేది టైటిల్‌కి ఆటోమేటిక్‌గా ఎలకేట్ అయిపోతది కాబట్టి హెచ్1 మళ్ళీ పెట్టకూడదు. హెచ్2 నుంచి హెచ్3, హెచ్4, హెచ్6 వరకు గూడా ఉంటుంది. సో, మీకిక్కడుంది కావాలి అనుకుంటే సైట్‌లో మీరు పెట్టే హైలైట్ పాయింట్స్ అన్నిటికి గూడా మన కీవర్డ్ ఇన్సర్ట్ అయ్యేటట్టుగా రాసుకొని, సో, దానికి సంబంధించినట్టుగా రాసుకోవాలి. అంటే నేనిక్కడ కోర్స్ ప్రీ రిక్విజిట్స్ అని రాసేయొచ్చు. కానీ ఏమవుతుంది అంటే దీన్నెందుకు ఇక్కడ నా కీవర్డ్ ఎందుకు ఇన్సర్ట్ చేసుకున్నానంటే, ఇది హెడ్డింగ్ ట్యాగ్ పెట్టాను కాబట్టి యూజర్‌కి చదవడానికి ఓకే. గూగుల్‌కి ఏం గావాలి? గూగుల్ ఏం చేస్తది? సైట్‌లో ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే హెచ్2 నుంచి హెచ్6 వరకు ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ గూడా రీడ్ చేసుకుంటది. అందుకని ఏం చేశానంటే, నా కీవర్డ్‌ని హెడ్డింగ్ ట్యాగ్స్ దగ్గర గూడా పెట్టాను. సో, అది యూజర్‌కి ఏంటంటే హైలైట్‌గా గూడా కనబడటానికి హెడ్డింగ్ ట్యాగ్స్ కాబట్టి యూజర్‌కి గూడా కనబడతా ఉంటది. సో, నా కీవర్డ్‌ని హెడ్డింగ్ ట్యాగ్స్ దగ్గర గూడా వచ్చేటట్టుగా రాసుకోవాలి. మెయిన్ కీవర్డ్ వచ్చేటట్టుగా రాసుకుంటాం హెడ్డింగ్ ట్యాగ్స్ దగ్గర. అంటే 2, 3 హెడ్డింగ్స్ పెట్టాలండి. హెడ్డింగ్స్ పెట్టకుండా నేను పైనుంచి ఒకటే కంటెంట్ పెట్టేస్తానంటే కుదరదు. ఓకే. కంపల్సరీ ఏంటంటే హెడ్డింగ్స్ పెట్టాలి. అది హెచ్2 ఒకసారి, హెచ్3 అంటే ఒక్కొక్కటి 2, 2 టైమ్స్ రిపీట్ చేసుకున్నా చాలండి. హెచ్2 ఒక 2 హెడ్డింగ్స్‌కి, హెచ్3 ఒక 2 హెడ్డింగ్స్‌కి పెట్టుకున్నా సరిపోతుంది. హెచ్2 హెచ్2 గూడా వన్ టైమే రిపీట్ చేసుకుంటాము. హెచ్3 నుంచి హెచ్6 వరకు 2, 2 సార్లు పెట్టుకున్న హెడ్డింగ్స్ వేరే వేరే ఆటికి అప్లై చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. అంటే ఒక హెచ్2 ఒకసారి వస్తుంది. హెచ్3 మట్టుకు ఒక 2 సైజెస్‌కి, హెచ్4 ఒక 2 సైజెస్‌కి, హెచ్5 ఒక 2 సైజెస్‌కి, హెచ్6 ఒక 2 సైజెస్‌కి పెట్టుకుంటాం. అంటే ఒకటే హెడ్డింగ్ కాదు. సో, నేను మళ్ళీ ఇంకొక హెడ్డింగ్ ఏం రాస్తానంటే ఇక్కడ సో, అది నాకు సంబంధించిందే రాయాలి. సో, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డీటెయిల్స్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డీటెయిల్స్ అని పెట్టాను. సో, నేనిక్కడ మళ్ళీ దీనికి హెడ్డింగ్ ఇస్తున్నాను. సో, హెచ్3 పెడదాం అనుకుంటున్నాను. హెచ్3 పెట్టాను. అంటే ఇట్లాగా పెట్టాలి. అంటే పెట్టమన్నాం గదా అని చెప్పి ఇలా అన్ని హెడ్డింగ్సే పెట్టుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. అంటే నేనిక్కడ జనరల్‌గా కంటెంట్ రాసి చూపిస్తున్నాను. బట్ ఏంటంటే మన మెయిన్ టార్గెట్ ఏంటంటే సైట్‌లో కంపల్సరీ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉండాలి. ఆ హెడ్డింగ్ ట్యాగ్స్‌లో మన కీవర్డ్ కలిసేటట్టుగా మనం పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఏమవుద్దంటే గూగుల్ దాన్ని రీడ్ చేసుకుంటది. యూజర్‌కి గూడా క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకే. సో, ఇది ప్రీ రిక్విజిట్స్ ఇందులో ఈ పాయింట్స్, ఇది కోర్స్ డీటెయిల్స్ ఇందులో ఈ పాయింట్స్, ఎన్ని డేస్ 40 డేస్, డైలీ 1 అవర్ ఓకే. సాటర్‌డే, సండే వీక్ ఆఫ్ రియల్ టైమ్ ఫ్యాకల్టీ ఓకే. విల్ ప్రొవైడ్ సాఫ్ట్ డాక్యుమెంట్ అండ్ హార్డ్ డాక్యుమెంట్ అని చెప్పి ఇట్లా రాసుకుంటా ఉంటాం. సో, గూగుల్‌కి గూడా ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్ కంపల్సరీ పెట్టాలి. సో, అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి సో డ్రాప్ యువర్ కీవర్డ్ ఇన్ ఫస్ట్ 100 వర్డ్స్ ఓకే. సో ఏంటంటే గనక మనం కంటెంట్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే. సో మనం కంటెంట్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. సో వెళ్ళిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఇంకొక ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోండి. లేకపోతే తీసేద్దాం. సో పిక్చర్స్ పెడుతున్నాను. సో కంటెంట్ రైటింగ్
ఓకే. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇవి మనకి ఇక్కడ ఫంక్షనాలిటీ మీరు వాడే సైట్ని బట్టి ఫంక్షనాలిటీ వచ్చేస్తూ ఉంటుంది. సో నేను ఇలా పెట్టాను. సో మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే రిమూవ్ చేసేయాలనుకున్నా తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటిది అంటే కనుక నేను ఇమేజెస్ పెట్టాను. ఓకే. సో ఫస్ట్ టైటిల్ పెట్టాను. టైటిల్ తర్వాత ఏమవుతుంది అంటే వర్డ్స్, అంటే వర్డ్ అంటే రియల్ అనేది ఒక వర్డ్, టైమ్ అనేది ఒక వర్డ్, ట్రైనింగ్ అనేది ఒక వర్డ్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 వర్డ్స్ ఉన్నాయి. గూగుల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన సైట్లోకి రాగానే సో ఈ సైట్ని ఎలా ఐడెంటిఫై చేసే కేసెస్ ఫస్ట్ టైటిల్ రీడ్ చేసుకుంటుంది అని చెప్పాం కదా. దాని తర్వాత ఫస్ట్ 150 క్యారెక్టర్స్ గా మీరు ఏం చేయాలి అంటే డిస్క్రిప్షన్ రాయాలి. ఓకే. సో ఫస్ట్ 150 క్యారెక్టర్స్ అంటే ఇలాగ ఆర్ అనేది ఒక క్యారెక్టర్ ఇలా ఉంది కదా. సో డిస్క్రిప్షన్ అనేది రాయాలి. కానీ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ పెట్టలేదు. ఓకే. నేను డిస్క్రిప్షన్ పెట్టాల్సి వస్తే ఏం పెట్టుకుంటానంటే కనుక సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో వీ ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ బెస్ట్ కోర్స్ ఫర్ ఎవ్రీవన్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అని పెట్టాను. అంటే సో గూగుల్ ఏం చేస్తుందంటే అంటే మనం పిహెచ్పి సైట్స్కి వాటికి ఏంటంటే కోడ్ రాసుకుంటాం. ఇది మెటా డిస్క్రిప్షన్ అని ఫామ్ చేయాలి అంటే కోడ్ రాసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే కోడ్ రాసుకోవడానికి లేదు. సో కోడ్ రాసుకోవడానికి లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ 150 క్యారెక్టర్స్ని సో అది మెటా డిస్క్రిప్షన్ కింద రీడ్ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ 150 క్యారెక్టర్స్లోనే మన సైట్ ఈ పేజీకి సంబంధించిన రివ్యూ లాగా కొంచెం ప్రెజెంట్ చేసేసుకుంటాం. సో దాని తర్వాత నుంచి మిగతాది పాయింట్లోకి వెళ్ళిపోతాం. అంటే డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్, సో కోర్స్ డీటెయిల్స్, ప్రీ రిక్విజిట్స్, వై స్కోప్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్ మార్కెట్ అని చెప్పి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సో టైటిల్ ఇది ఫస్ట్ 150 క్యారెక్టర్స్ ఏం చేస్తుంది అంటే డిస్క్రిప్షన్ కింద రీడ్ చేస్తుంది. ఓకే. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. సో పెట్టాము. సో తర్వాత ఏం ఫోకస్ చేస్తుందని చెప్పుకున్నాం? హెడ్డింగ్స్. ఓకే. హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో హెడ్డింగ్స్ ఫోకస్ చేస్తుందని చెప్పాం. అట్లాగే ఏంటంటే గూగుల్ ఏం చేస్తుందంటే ఈ టైటిల్ అయిపోగానే ఇక్కడ కంటెంట్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి ఒక ఫస్ట్ 100 వర్డ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ 100 వర్డ్స్ మీద ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా మన మెయిన్ కీవర్డ్, సపోర్టింగ్ కీవర్డ్స్ తో పాటు కంటెంట్ రాయాలి. అంటే మెయిన్ కీవర్డ్, సపోర్టింగ్ కీవర్డ్ పెట్టమన్నాం కదా అని చెప్పి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్సు, ఆన్లైన్, హైదరాబాద్, ఎస్ఈఓ టూల్స్, రెగ్యులేషన్స్ అంటే ఇట్లా ఓన్లీ ఒక్కొక్క కీవర్డే పెట్టకూడదు. అది చదివితే యూజర్కి అర్థమయ్యేటట్టుగా మనం కంటెంట్ తో ఫార్మేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 100 వర్డ్స్ ని చాలా చాలా జాగ్రత్తగా రాయాలి. మన మేజర్ కీవర్డ్స్ అన్ని కూడా అందులో వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. అంటే సో మనం ఎగ్జామ్ రాస్తాం, ఫస్ట్ పారాగ్రాఫ్ చదివి వదిలేస్తారు కదా, జస్ట్ లైక్ దట్ అట్లాగా అనమాట. అంటే మనం కీవర్డ్స్ తీసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే పైన అంతా కూడా వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తా ఉంటారు. ఓకే. సో నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని, నేను అవి చేశాను ఇవి చేశాను అని చెప్పి తర్వాత వచ్చేసరికి వి ప్రొవైడ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఎస్ఈఓ ఈ కవర్డ్ దీస్ టాపిక్స్ అని చెప్పి రాస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే గూగుల్ పైది రీడ్ చేసుకొని కొంతవరకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోవచ్చు. ఓకే. సో కానీ నెక్స్ట్ 100 వర్డ్స్ తర్వాత రీడ్ చేస్తుందో చేయదో అనేది చెప్పలేం. ఓకే. సో అందుకని ఏంటంటే కనుక ఫస్ట్ 100 వర్డ్స్ లో కూడా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకే. కంటెంట్ తో పాటు కీవర్డ్స్ అనేది మెయిన్ కీవర్డ్, సపోర్టింగ్ కీవర్డ్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. బట్ మెయిన్ కీవర్డ్ కి కూడా ఎక్కువ రిపిటేషన్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ అదే చెప్తున్నాను. ఫస్ట్ 100 వర్డ్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. సపోజ్ నాది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ 100 వర్డ్స్ అంటే ఏం చేస్తానంటే ఈ 3 లైన్స్ 4 లైన్స్ 100 వర్డ్స్ అయిపోతే ఏం చేస్తానంటే నేను ఫస్ట్ 100 వర్డ్స్ ని చాలా జాగ్రత్తగా రాపించుకుంటా కంటెంట్. ఓకే. నేను మెయిన్ కీవర్డ్స్, సపోర్టింగ్ కీవర్డ్స్ అవన్నీ ఇచ్చి నాకు ఈ కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ నాకు కంటెంట్ కావాలని చెప్పి కంటెంట్ రైటర్ని రాపిస్తాను. లేదు నేనే రాసుకుంటే ఏం చేస్తానంటే ఆ కంటెంట్ అనేది నేనే రాసుకుంటాను. సో